నీ అవ్వ ఇది రోజు వద్దంటే రోజు ములక్కాయ కూర ఉండ పెడతాంది. నాకేమో ఆగుతలేదు, దగ్గర పోతే రానిత్తలేదు. ఎట్లా ఏమో ఇవాళ ఎటు అవుతాడు. ఏం చేస్తానవే? ఓ వచ్చిందయ్యా మోతవారి. ఈ పనులను ఎవరు చేయాలని మా ఇల్లు ఊరు తిరగవేయవు నువ్వు. ఏం చేస్తానే నువ్వు చేయక? అన్ని పనులు నేనే చేయాలా? పొలం కాడ పనులు నేనే చేయాలి, ఇంటికాడ పనులు నేనే చేయాలా? ఏం మొదలవుతాను చెయ్యి. అబ్బో పీకి కట్టలు కడతాను గంతి. ఎవడన్నా ఎకరం పొలం గంటలో దున్నుతాడు. మన పొలం దున్నుడు మొదలు పెట్టి 3 రోజులు అయితే ఈ పూటకి చేయమైతివి. ఇంకిన పనులు చేస్తాడట, నాకు నేర్పుతాడట. నీకేమెరకనే గంటలో ఎవడైనా దున్నుతాడు. 3 రోజులు దున్నడానికనే ఒక రేంజ్ ఉంటది. మాగ సరిపోయింది కానీ తిని రేంజు. అటు పొలం దున్న శాత కాదు, ఇటు ఇంట్లో శాత కాదు. ఎందుకో ఏమో ఇక నువ్వు బతికి. వాడెవడ శాతగారాడట, ఏం చేయలేక మంగళవారం అన్నాడట. బర్లకు ఆకలి అవుతుంది తొందరగా కానీ. అవునే ఆడెవడు మంగళవారం ఎందుకు అన్నాడే? బుధవారం లేదా, గురువారం లేదా? ఇక నీ అసొంటానికి రోజు మంగళవారాలే. అవ్వా సరే గాని మస్తు ఆకలి అవుతుంది. ఏం కూర ఉన్నావే? ములక్కాయల కూర. మళ్ళా ములక్కాయనే? నీ అవ్వ బద్దంటే పెడతావు, అదే నాకేమో ఆగదు. దగ్గరికైతే దూరం కొడతావు. ఎందుకు నా మీద ఇంత పగ నీకు? నేను పగలవాడి పనులు చేసుకొని వస్తానమని నీకు రకరకాల కూరలు వండి పెడతా. ఇగో ఎప్పుడైతే నువ్వు అందరు మొగోళ్ళ లెక్క మంచిగా పనులు చేసుకొని ఇంట్లో పైసలు పట్టుకొస్తావో ఇక గప్పుడే నువ్వు నా మంచం ఎక్కువాలి. ఇక లేదనుకో నేను గదే ములక్కాడ కూర వండుతా, నువ్వు గదే తినాలే. ఇక నీకు గట్టనే పిచ్చి లేపుతా నేను. నీ అక్క ఇది షట్ డౌన్ అవుతా సెల్లుకు రోజు ఛార్జింగ్ పెడుతుంది, సెల్లు వాడదు. ఎందుకో ఏమో నా బతుకు. అలాంటి ఫోన్లు నేను వాడా. అట్లని చెప్పి దాన్ని స్విచ్ ఆఫ్ కూడా కానియా. ఇక నీ బతుకు ఎట్లయితుందో తెలుసా? ఫోన్ల మీద ఫోన్లు వచ్చి ఫోన్ వైబ్రేట్ అయితేనే ఉంటది. కానీ నేను ఎత్తా. అట్లనే నీ బతుకు కూడా ఎప్పుడు వైబ్రేట్ అయితేనే ఉంటది. నా బతుకేది గిట్లయింది. అప్పట్లో చాక్లెట్ ఫోన్లు వచ్చేటి గింతే ఉండేది, కానీ సౌండ్ గింతగానే వచ్చేది. ఇప్పుడు నా బతుకు కూడా గట్లనేది. ఇది ములక్కాయ కూర గింతే ఎత్తది, కానీ నాకు వశం కాదు. ఇది నా బాధ అర్థం చేసుకోదు. నీ అక్క ఏమున్నదని అర్థం చేసుకోవాలి నేను. ఇగో ఇది అంతా కాదు. నువ్వు ఎప్పుడైతే పని చేస్తావో గప్పుడే నువ్వు నా దగ్గర రా. అర్థమైతుందా? ఏంది పని? నీ అక్కది పని చేయమంటుంది ఏంది? నాకే డొంగుతుంది ఒళ్ళు. గట్ల పని కాదే. ఒకసారి అయితే పూదం పావే. ఏడికి పోయేది అయితే కానీ ఇంటి తాళం ఎడబెట్టినావు. ఇంటి తాళమానే? పొలం కానీ మర్చిపోయినే. నీ కంట్లు మంట. ఏ ఒక్క పని చక్క చేసినావంటరా ముండ కొడుకా నువ్వు. నీ అక్క తీసుకొని తావు. తాళం మళ్ళీ తాప తీసుకొస్తా కానీ 500 పోతా పోని. ఇలా దీని ఇంట్లో పోయేస్తా. ములక్కాయలు తిని అవుతలేదు పానం. మళ్ళొస్తా. ఈ అక్క ఇది ములక్కాయ కూర రోజు కాదు, గంటకోసారి పెట్టినా ఇక నాకేం కాదు. 500 ఉంటాయి. అయిపోయా. వేచినప్పుడు పానం ఎక్కువ అవుతుంది కదా. ఊకే 500 ఏం పెడతాం? ఒకసారి తినకరి మళ్ళీసారి వేద్దాం. మళ్ళీందిరా నీ బాధ? పొద్దున్నే కదరా ఏదైనా పని చేసుకొని పైసలు పట్టుకొని వస్తేనే నా మంచం ఎక్కమని చెప్పినా నీకు. అవ్వని ఆడికి పోతే అది పైసలు అడుగుతుంది, ఇదేమో ఈడు అడుగుతుంది పైసలు. ఇది ఇంతకు నా పిల్లమా? ఏంటిది నాకే అర్థమవుతలేదు. ఏమైందిరా మొత్తం డల్లుకున్నావు? ఏమున్నదిరా చెప్పుకునేటట్టున్నదా ముచ్చట? చెప్తేనే కారా తెలిసేది. నీ లోపల నువ్వే బాధ పెట్టుకుంటే బయటకి తెలుస్తుందిరా. నేను చెప్తా గానీ నువ్వు ఎవరితో చెప్పినా మీ ఒట్టేగా
ఒట్టురా. నేను నమ్మరా నేను మీ తమ్ముని పెట్టేసి ఆ, నాకు తమ్ముడు ఎక్కడరా? నా ఇంట్లో నేను ఒక్కనే. నీ ఇంట్లో నీకు తమ్ముడు లేకపోతే ఏంద్రా? నీకున్నాడుగా. ఓర్ వారి నా మీద ఒట్టేసుకొని వేసుకుంటారా? వాని మీద ఒట్టేయమంటే అయ్యా మనతో మస్తు పని ఉన్నది. గా పని లేక నీరా నీకు ఇట్లున్నది. ఒక సంబంధం ఉంటే చూడరా, పెళ్ళన్న చేసుకుంటా. ఇంటికి పోతేనేమో ఇంట్లో తిట్టబట్టే, బెడ్ మీద వంటనేమో బెడ్ తిట్టబట్టే. అరే మామ, ఒంటరిగా పుట్టినట్టు ఒంటరిగా అయితే చచ్చిపోను కదరా. అరే ఒంటరి కదా ఏందిరా? ఆటలు ఆడలే అరా నువ్వు? ఎందుకు అల్లే మామ, చిన్నప్పుడు డెక్కలాట అన్నా, గోళ్ళాట అన్నా, పత్తలాట అన్నా, పైసలాట అన్నా, అంతేందుకు మామ తొక్కుడు బిల్ల కూడా ఆడినా. నేను ఒంటరిగా చచ్చుడే నయం రా. చిన్ అగో గట్లంటారేంది మామ? ఇంకేమైనా తక్కువ ఆటలు ఆడినా? ఇంకేమైనా ఉంటే చెప్పు మామ, ఇప్పుడు ఆడతా. ఉన్నాయిరా, అష్టజమ్మ, కచ్చగిల్లలు, పచ్చీసు అవన్నీ ఉన్నాయి. ఆడతావురా ఇంకా? అబ్బా నీకు దండం పెడతారా, ఆటేందో చెప్పురా, నేను కూడా ఆడతారా ప్లీజ్ రా. ఏ ఆగురా, ఒకటి చెప్తా రా, కొట్టుకోతాం రావాలి కానీ అది ఇక నువ్వు అడుగుతాను కాబట్టి చెప్తా. తప్పు కదరా. ఏ తప్పేందిరా? తప్పు నువ్వు నిప్పు కావాలంటే తప్పే చేయాలిరా. నేను ఎన్నిసార్లు నిప్పు కాలేరా? అరే ఆడ పోలీసు వాళ్ళు ఉంటారు కదా, దొరికితే ఎట్లరా? ఎట్లా అంటే నా జీవితం మొత్తం జైల్లోనే గడపాలిరా. అయినా గవర్నమెంట్ లీగల్ అని చెప్పింది, నువ్వు ఓరా. అంతే అంటావారా? అంతే అంటావేందిరా? అంతే, నువ్వైతే ఒక్కసారి పోయిరాపు. నువ్వు నాకన్నా పెద్ద ఆటగాని అవుతావు. నువ్వు ఆటగాళ్ళకి ఆటగాని అవుతావురా. ఏమైందిరా? నన్ను బ్లెస్ చేయవా మామ? బాధతో పోయి సంతోషంగా రాపోరా. చూడు మామ, చూడు పోతాను. బాయ్. వీడు బాగానే ఆట ఆడతాడు. ఇక వీళ్ళ ఆట కాగం వేరే ఉన్నది. నా కొడుకు రాను ఇంటికి, ఈ సంగతి చూస్తా. లక్కీ ఎడిపోయేస్తానరా? మీరు వేస్తారా? నా కాలేజీ వేస్తానా? కాలే వేస్తానవా? ఒంటి మీద చూసుకో ఒకసారి. ఎడిగా పోయింది? ఆట ఆడుతానన్నా. ఏమాటరా? మొగోళ్ళు ఆడే ఆటనా, ఆడవాళ్ళు మొగోళ్ళు ఆడే ఆటనా? అబ్బాయిలు ఆంటీలు ఆడే క్రికెట్ ఆడుతానన్నా. క్రికెట్ ఆడతానా? క్రికెట్ ఆడితే ఒంటి మీద బట్టలు ఎందుకు లేవురా? అయినా 2020 ఆడినా, టెస్ట్ ఆడినావా? అంటే ప్రాక్టీస్ మ్యాచ్ కదన్నా, ఎక్కువసేపు ఆడలేకపోయినా, అందుకే ఆగమగల మర్చిపోయి వచ్చిన షర్టు. అవునా? ఏ గ్రౌండ్ లో ఆడినావు ఆట? అది కిలవరంగల్ గ్రౌండ్ లో ఆడినా అన్న. అవునా? అదేంద్రా మరి నీ షర్టు ఉరుచుకుంట గ్రౌండ్ లో దొరికింది? అరే అన్న, కుక్కలకి ఇట్లా తీసుకురావచ్చు అన్న ఉరుచుగుట్టకి. నువ్వు మంచి పని చేసినావు అన్న, ఉరుచుగుట్టకి పోయి మన షర్టు మనకు వచ్చింది. నువ్వు ఎడివేయచ్చురా, నాకు తెలుసురా. మరి ఎందుకురా మళ్ళీ దొంగ మాటలు మాట్లాడతాను? ఆటలు ఆడినా అని. ఏమైందయ్యా? ఎందుకు తిడతాను? ఏమైంది? బాగున్నాడికి ఏమైందో? ఓ పిల్లగా ఏం చేసినావు? ఏం లేదు, నేను క్రికెట్ ఆడొచ్చిన అని లొలి ఎత్తాడు. క్రికెట్ కాదు, బొంద కాదు, ఇప్పుడు సంతలి కుంపలు దొరికిండే. మాయలే పిల్లగా. ఓ పిల్లగా, గిసొంటి కథలేనా నువ్వు చేస్తే? గిసొంటి పనులు చేస్తే నీకు ఎవడన్నా పిల్లని ఇస్తాడా? అయినా ఊళ్ళో మా ఇజ్జత్ ఉంచుదామని చూస్తావా, లేకపోతే మమ్మల్ని తీసి బజార్ నేద్దామని చూస్తావా? ఇగో నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు లక్కి, ఎక్కడికన్నా పోయి బతుకుపో. అయినా మీరు సగం ఉంటే నేను తప్పుదారని చూస్తా. నన్ను పట్టించుకోమంటే పట్టించుకోరు, నాకు పెళ్లి చేయమంటే పెళ్లి చేయరు, సంబంధం చూడమంటే ఏం సంబంధం చూడరు. మీరు సగం ఉంటే నీకు ఇట్లా తప్పుదారి చూడకపోతే ఏం చేస్తా? ఓ పిల్లగా,
అయినా వయసు వచ్చిన పిల్లగానికి ఎప్పుడు పెళ్లి చేయాలో మాకు తెలియదా? గా సోయి లేకుండానే ఉంటానమ్మా మేము. గాసోయి వానికి ఎక్కడిదే చిన్న పనులు వాడిని ఎట్లా సాగినో నాకు తెలుసు. అసోంటిది ఇలా వీడికి ఇన్ని తప్పులు చేస్తాడు. రేపు పొద్దుగాలు ఎవరంటారు నన్నడారా? అగ్గో ఏమైందిరా శంకర్ గా? పాపం పూరండి పట్టుకొని గంతగానే తిడతాను ఇద్దరు ఒకటై. నీకు ఏమైనా ఏం కథలు అంటాడు? ఏం చేసిండ్రా? ఏం దొంగతనం చేసిండు వాడు ఇప్పుడు నీకు? ఇప్పుడు ఆ సంజయ్ కుంభ వచ్చిండ్రా. పోయేస్తే ఏమైతుందిరా? వాడేమన్నా తప్పు చేసిండా? ఏంద్రా నువ్వు భలే మాట్లాడతారు. ఆ కొంపల మీద తప్పు కదారా? అయినా దాంట్లో తప్పేమున్నదిరా? దాన్ని గవర్నమెంట్ లీగలే చేసింది. నీకు తెలియదా? చిన్న పిల్లల మీద ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకోవడం కోసమే మనకి ఈ చట్టం పెట్టిల్రా. ఇంకా తెలుసుకోవారా? ఎప్పుడు తెలుసుకుంటారా నువ్వు? అంటే అత్యాచారాలు జరుగుతానని అది ఓడు కరెక్ట్ అంటారా? ఈ రోజున వాడు ఇట్లా చేయకుంటే రేపటి రోజున తప్పు చేసిన వాడవరా. అట్లా నేను దాన్ని సమర్థించలేను. కానీ మన ఇండియాలో సెక్స్ అంటేనే ఒక నేరంగా చూపెడతారా. చిన్నప్పటి నుంచి సెక్స్ మీద అవేర్నెస్ పెంచితే ఇట్లాంటి అత్యాచారాలు గాని రేపులు గాని జరగవురా. ఆడపిల్లలని పూజించకుండా మంచిదే, కానీ మనిషి లెక్క గౌరవిస్తే చాలరా. నువ్వు చెప్పేది మంచిగానే ఉన్నదన్నా. మంచి చెడు అనేది మన బుద్ధికి సంబంధించింది, శరీరానికి కాదు కదన్నా. అందుకే ఈ పిల్లగానికి గసండు పనులు చేయకని చెప్తానా. అయినా ఈ పిల్లగాడికి ఇట్లా పనులు చేసుకుంటూ వస్తుంటే నా ఇంటికి పిల్లని ఎవరిస్తారన్నా? అవును రమేష్, నా పిల్లని చెప్పేది నిజమే. గిసోడు తప్పు చేస్తే నా తమ్మునికి ఎవరైనా పిల్లని ఇస్తారా? పుట్టి బుద్ధి ఎరిగినాక ఎప్పుడైనా నేను గిసోడు తప్పు చేసిండారా? ఓ పలిగిపోయింది శంకరన్న నీ ముచ్చట మొత్తం. ఓ వదిన నీ మరదంగి పోయి సంధ్యాల ఇంట్లో ఉపడ్డా అన్నాడు. ఆ అంగి అన్నకెట్లా దొరికింది, ఈనాడికి ఎట్లా పిండి అడగవా? నీ తమ్ముడుగా కొంపలలో పోయినట్టు తీరున్నది. ఈడ నేనున్నాక నువ్వు సంజల కొంపలో పోయి నువ్వేం చేసినావు? దొంగ పాడుతావు. అంటే అంటే అది కాదే చెప్తావు. నీ పనులే సక్కగా లేవు కానీ తమ్ముని చెప్పటం అయినా దగ్గర